దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు మనందరినీ కాచి కాపాడు విధానాన్ని బట్టి, సజీవులు గురించిన విధానాన్ని బట్టి ఈ రోజున మనమందరము దేవుని సన్నిధిలో ఉన్నాం. మరి క్రిస్మస్ కార్యక్రమాలు ఎక్కువగా పగలంతా మందిరం దగ్గర ఉంటున్నాను. నేను రెస్ట్ తీసుకుంటాగల. మన మధ్యలో ఏమైనా తేవాలి కొనాలి అంటే మరలా బయటికి వెళ్ళి వస్తున్నారు. సాయంత్రం 5, 6, 7 గంటల వరకు ఉండి మరలా నైట్ అయ్యేసరికి క్రిస్మస్ ప్రోగ్రాంలకు వెళ్తున్నా. బయటికి వెళ్ళి వాక్యం చెప్పి ఇంటికి వచ్చేసరికి 12, 1 గంట, 2 గంటలకు ఎప్పుడో పడుకుంటున్నా. మళ్ళీ ఉదయాన్నే కొన్నిసార్లు 6 గంటలకే పనులు వచ్చేస్తున్నారు. మరలా నేను 2 గంటలకు పడుకున్నా, 6 గంటలకే లేగాల్సి వస్తుంది. సో ఈ వారం రోజులు నిద్రలేనటువంటి పరిస్థితి. నిన్నైతే నర్సాపురం వెళ్ళి రావాల్సి వచ్చింది. అక్కడ ఒక మ్యారేజ్ రిసెప్షన్కి బంధువులది అటెండ్ అయ్యి రావాల్సి వచ్చింది. కొద్దిగా టైర్డ్ అయిపోవటం వల్ల అనుకుంటా రొంప జ్వరం పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ ఏదేమైనా దేవుడు బలపరిచేవాడు, శక్తినిచ్చేవాడు. కాబట్టి ఆ యొక్క బలాన్ని, శక్తిని దేవుడు ఇవ్వబట్టి మీ మధ్యలో నేను ఇలాగున్నా నిలవబడి ఉన్నాను. అయితే మరి ఈ క్రిస్మస్ నిమిత్తం మరి కిరీటి అలాగే విజయ్ మరి వారిద్దరూ ఈ సంవత్సరం ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు ఖర్చు పెడతారు. కాబట్టి పోయిన ఆదివారం అనౌన్స్ చేసిన రీతిగా ఇచ్చేవారందరూ కూడా వారికి అందజేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు చిన్న స్పెషల్గా దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు అంటే థియాలజికల్ వేలో చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో నేను సిద్ధపడ్డాను. అంటే వేదాంత పరంగా కొన్ని విషయాలు చెప్పాలి, అది కూడా క్రిస్మస్ నిమిత్తం. కారణం ఏంటంటే మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పడం జరిగింది. డిసెంబర్ నెలంతా కూడా శనివారం అయినా ఆదివారం అయినా మనం వినేటువంటి వాక్యాలన్నీ కూడా దేనికి రిలేటెడ్గా ఉంటాయి? క్రిస్మస్కి రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి మరి ఈ రోజును కూడా అలాగే క్రిస్మస్కి రిలేటెడ్గా వాక్యాన్ని మనం వినబోతున్నాం. రోమాపత్రిక 9వ అధ్యాయము, రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందరూ సరే ఆమేన్ చెప్దామా? ఆమేన్. మన దేవుడు ఎలా ఉన్నాడు, లేకపోతే యేసు ప్రభుల వారు ఏమై ఉన్నారు అని మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యములో మనం చదివినటువంటి ఈ వచనాన్ని గనుక మనం గమనిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్నటువంటి వారికి ఈ విషయాన్ని తెలియచేస్తా ఉన్నారు. గమనించండి, ఈ యొక్క రోమాలో ఉన్నటువంటి వారు జనరల్గా మరి క్రీస్తును అంగీకరించని వారుగా ఉన్నారు. ఉదాహరణకి మరి యేసయ్యను చంపడానికి రోమా సామ్రాజ్యం, రోమా సైనికులు ఏం చేశారు? సిలువ వేసినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. సో అటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మరి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, పితరులు వీరివారు. పితరులు అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, తాతలు, ముత్తాతలు, ఎవరైనా కావచ్చు, వీరందరూ ఎవరు? వీరువారు. ఇది మనకి అర్థం కావాలి అంటే 4వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే వీరు ఇశ్రాయేలీయులు. వీరెవరు? ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును
అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. ఈ ఇశ్రాయేలీయులకు సంబంధించినవి ఏంటి అనేవి ఈ యొక్క వచనాలలో, ఈ యొక్క చదివినటువంటి భాగములో మనము గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యములో ఆయన ఈ యొక్క ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టారు. దేనిని బట్టి? శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను, అంటే ఇశ్రాయేలీయులలో పుట్టాను. మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చదువుకుంటూ వెళ్తే ఎవరిని కన్నారు అనేటువంటి లిస్ట్ అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఇంచుమించు 45 తరములకు సంబంధించినటువంటి లిస్ట్. అయితే క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము ఎలా ఉన్నాడు? స్తోత్రార్హుడై ఉన్నాడు. ఓకే, ఈరోజు మరి నా యొక్క వాక్యము యొక్క అంశం ఏంటి అంటే, యేసుక్రీస్తు ఒకరే అయిన 2 స్వభావములు కలిగినటువంటి వ్యక్తి. యేసు ప్రభుల వారు ఒకరే, కానీ ఆయనలో ఎన్ని స్వభావాలు ఉన్నాయి? 2 స్వభావములు ఉన్నాయి. ఒకటి ఏ స్వభావము? మానవ స్వభావం. ఒకటి ఆయనలో ఏమున్నది? మానవ స్వభావం. రెండోది ఆయనలో ఏమున్నది? దైవ స్వభావము. గమనించండి, ఏమున్నాయి? వ్యక్తి ఒకలే, కానీ ఆయనలో 2 స్వభావాలు. ఒకటి మానవ స్వభావము, రెండోది దైవ స్వభావము అనేటివి 2 కూడా ఆయన కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనము వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. అయితే ఒక వ్యక్తిలో 2 స్వభావాలు ఎలా? ఒకే వ్యక్తిలో 2 స్వభావాలు ఎలా? గమనించండి. అంటే కొంతమంది అనుకోవచ్చు, ఏమంటే లోకానుసారమైన జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం 2 మనం ఉండలేదా అని మనం అనుకోవచ్చు. అటువంటి జీవితాలు అయివేరే. వాడు మంచోడు అనొచ్చు, అదే వ్యక్తిని చెడ్డోడు అనొచ్చు. ఒక వ్యక్తి దొంగతనం చేయడు అని చెప్పవచ్చు, అదే వ్యక్తిని ఇంకొకడు దొంగోడు అని అనొచ్చు. అది కాదు నేను చెప్పారు. ఇక్కడ మానవుని స్వభావము అలాగే దైవ స్వభావం, ఈ 2 విషయాల గురించి ఈ రోజున మనము ఆలోచన చేద్దాం. ఇది యేసుక్రీస్తులోని మాత్రమే ఉండేటువంటి పరిస్థితి. ఇంకా ఏ ఇతరులలో కూడా అటువంటి స్వభావములు కలిగినటువంటి వారు ఎవరు కూడా లేరు అనేటువంటి విషయాన్ని కూడా మనము గమనించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో కొన్ని వచనాలు నేను మీకు ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు చదివిస్తాను. అందరూ కూడా చదవండి. చదివితే ఆ యొక్క వచనాలు మనకి ఏమి తెలియచేస్తూ ఉన్నాయి, వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాలను మనము కొన్ని ఆలోచన చేద్దాం. రోమాపత్రికలో మనం చదివాము కదా, 9:5 వచనం చదివాము కదా. ఇక్కడ పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయి దేవుడై ఉండి నిరంతరము, అంటే ఆయన మానవుడిగా ఏమయ్యాడంటే ఈ లోకములు చంపబడ్డాడు. మానవుడిగా ఆయన ఏమయ్యాడు? చంపబడ్డాడు. కానీ దేవునిగా తిరిగి లేపబడ్డాడు. గమనించండి, 2 స్వభావాలు కొన్నటువంటి లక్షణాలు ఈ వచనాన్ని బట్టి నేను మీకు చెప్దాం అనుకున్న మాట ఏంటంటే, మానవుని స్వభావముగా ఈ లోకములో పుట్టాడు. దైవ స్వభావముగా ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేపబడ్డాడు. అంటే మనం కూడా లేపబడతాం కదండి అనొచ్చు. ఎప్పుడు మనం లేపబడేది? ఎప్పుడు? ఇప్పుడు కాదు. ఎప్పుడు? 2000 రెండో రాకడా? ఓకే. అంటే నాకు 2 అనేసరికి 2000 ఏదో సంవత్సరం చెప్తున్నారేమో, మీకైనా తెలిసిపోయింది, మనం లీక్ చేయదనుకున్నాను సడన్గా. ఓకే, 2వ రాకడలో. రైట్, కరెక్టే.
ఆయన వచ్చినప్పుడు అప్పుడు మనం కూడా లేపబడతాం. ఎందుకంటే క్రీస్తు లేపబడ్డాడు కాబట్టి మనము కూడా లేపబడతాం, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అయితే ఆయన యొక్క జీవితంలో ఉన్న స్వభావాలు, మానవుడిగా లోకంలో పుట్టాడు, దైవత్వముగా దైవ సంబంధముగా ఆయన లేపబడ్డాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి, 18వ వచనం చదువుదాం. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు చూడండి, ఈ యొక్క వచనాలలో మనం గమనిస్తే కొన్ని విషయాలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఏంటి ఆ యొక్క విషయాలు అని మనం గమనిస్తే ఏమని కనబడుతుంది, ఏం కనబడుతుందంటే ఆయన మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు ఏమయ్యాడు? శరీర విషయములో చంపబడి, అంటే శరీర స్వభావం ఏమైంది? చంపబడి, ఆత్మ విషయములో ఏమయ్యాడు? బ్రతికింపబడి. అంటే దైవ సంబంధమైనటువంటి స్వరూపంలో ఆయన ఏమయ్యాడు? బ్రతికింపబడ్డాడు. అంటే ఒకే వ్యక్తిలో 2 స్వభావాలను ఇక్కడ మనము చదువుతా ఉన్నాం. అలాగే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. వాక్యంలో చదువుతున్నటువంటి ఈ యొక్క వచనాన్ని మనము గమనిస్తే ఇక్కడ కూడా 2 స్వభావాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా 2 స్వభావాలు కనబడుతున్నాయి. ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి 2 స్వభావాలు. ఏంటి ఆ 2 స్వభావాలు అని మనము గమనిస్తే ఇక్కడ జీవాధిపతి అనేటువంటి మాటను మనము చదువుతా ఉన్నాం. ఎవరంట? జీవాధిపతి అంటే జీవమునకే ఆయన అధిపతి అనేటువంటి అర్థం వస్తుంది ఇక్కడ. జీవాధిపతి అంటే ఆ జీవాధిపతి అనేటువంటి మాట దైవ స్వభావాన్ని గుర్తు చేస్తుంది మనకి. ఈ మాట దైవ స్వభావాన్ని గుర్తు చేస్తుంది. అలాగే ఇంకొక మనం కిందకి చదువుకుంటూ వెళ్తున్నాము కదా, ఆ యొక్క జీవాధిపతిని వీరు ఏం చేశారు? చంపితిరి. జీవాధిపతిని ఏం చేశారు? చంపితిరి. ఈ చంపితిరి అనేటువంటి ఈ మాటను కనుక మనం గమనిస్తే ఇది మానవుని యొక్క స్వభావమును మనకు చూపిస్తా ఉంది. అంటే వచనాలలో ఒకే వ్యక్తి గురించి 2 స్వభావాలను మనకు తెలియచేసినటువంటి వచనాలను మాత్రమే నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, చదివిస్తూ ఉన్నా. ఒక వ్యక్తి గురించే 2 రకాలుగా చెప్తున్నటువంటి వచనాలేవి. జీవాధిపతి అది దైవ స్వభావం అయితే, చంపటం అనేది మానవ స్వభావముగా వాక్యాలు మనకు కనబడుతున్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. చూడండి, అది లోకాధికారులలో ఎవరికి తెలియదో అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపయోగు ప్రభువును సిలువ వేయక పోయుందురు. ఈ వచనంలో కూడా 2 స్వభావాలను మనము గమనించవచ్చు. ఈ వచనములో 2 స్వభావాలను మనము గమనించవచ్చు. ఏంటి ఆ 2 స్వభావాలు అని మనము గమనిస్తే పౌలు గారు తెలియచేస్తున్నటువంటి విషయాలు మహిమా స్వరూపి. యేసు ప్రభు ఎవరు చెప్పండి?
ఆయన ఎవరు? మహిమా స్వరూపి. ఈ మహిమా స్వరూపి అనేటువంటి ఈ పదం దైవ స్వభావాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటే ఆయనను ఏం చేశారంట? సిలువ వేయక పోయిందురు. అంటే సిలువ వేయటం అనేది దేనికి సాదృశ్యం? అది శరీర స్వభావమునకు సాదృశ్యముగా, మానవ స్వభావమునకు సాదృశ్యముగా మనకు కనబడుతూ ఉంది. ఒకే వ్యక్తి రెండు స్వభావాలు, ఒకే వ్యక్తి రెండు స్వభావాలు. ఆయనలో దైవ స్వభావం మనకు కనబడుతూ ఉంది, అదే వ్యక్తిలో మానవ స్వభావం లేకపోతే శరీర స్వభావం మనకు కనబడుతూ ఉంది. దేవుడి యొక్క వాక్యములో ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు అంటే అంత ప్రత్యేకత? ఎందుకు ఆయనను ఒక దైవ కుమారునిగా చూస్తున్నారు? ఆయనను ఎందుకు ఒక దేవునిగా చూస్తున్నారు? ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు, అదే సమయంలో సంపూర్ణ దేవునిగా కూడా ఆయన ఉన్నారు అనేటువంటి విషయాలు మనకు వాక్యాలలో కనబడుతూ ఉన్నాయి. దేవుడి యొక్క వాక్యములో రోమాపత్రిక 8వ అధ్యాయం చూడండి, 32వ వచనం చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఇక్కడ ఒక ప్రశ్న అయితే మనకు కనబడుతుంది, కానీ ఈ ప్రశ్నలో కూడా రెండు స్వభావాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క ప్రశ్నలో లేకపోతే ఒక వచనములో కూడా మనకు రెండు స్వభావాలు అనేటివి కనబడుతున్నాయి. ఏంటి ఆ రెండు స్వభావాలు అని మనం గమనిస్తే, సొంత కుమారుడు అనేటువంటి ఈ పదం అది ఎవరు చెప్తున్నారు? దేవునికి సంబంధించినటువంటి మాట. కాబట్టి సొంత కుమారుడు అంటే అది దైవ స్వభావమునకు సాదృశ్యం. ఇక్కడ ఈ వచనములో సొంత కుమారుడు ఎవరు? దైవత్వానికి అది సాదృశ్యముగా, దైవ స్వభావానికి సాదృశ్యముగా అది కనబడుతూ ఉంటే, అటువంటి ఆయన యొక్క సొంత కుమారుణ్ణి ఆయన ఏం చేశాడు? అప్పగించాడు. ఆయనను ఏం చేశాడు? అప్పగించాడు. ఇందుకు మనందరి కొరకు. దేనికోసం? మన కోసం. సిలువ వేయబడటానికి, రక్తము చిందించటానికి, ప్రాణాలు అర్పించటానికి ఆయన ఏం చేశాడు? అప్పగించాడు. ఈ అప్పగించాడు అనేటువంటి ఈ యొక్క మాటను కనుక మనం గమనిస్తే అది శరీర స్వభావమునకు కనబడుతూ ఉంది. ఈ వచనములో కూడా దైవ స్వభావం అలాగే శరీర స్వభావం అనేవి రెండు కూడా మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, 20వ వచనం చదువుదాం. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనెప్పుడు చూడండి, ఇక్కడ ఈ యొక్క వచనములో మనం గమనిస్తే పౌలు గారు ఆయన గురించి చెప్పుకుంటూ ఉన్నాడు. ఒక సందర్భంలో జీవించేవాడను నేను కాదు, ఇక జీవించేది నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఆయన గురించి ఆయన చెప్తూ ఆయన ఏమని మాట్లాడుతున్నారు అనేటువంటి మాటను కనుక మనము గమనిస్తే ఇక్కడ వాక్యంలో కనబడుతుంది, నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇందులో దైవ స్వభావం కలిగినటువంటి మాట ఏది అంటే దేవుని కుమారుడు. ఏంటది? దేవుని
కుమారుడు. ఈ దేవుడు కుమారుడు అనేటువంటి మాట దైవ స్వభావమును మనకు తెలియచేస్తూ ఉంటే, ఆల్రెడీ ఇంతకుముందు మనం విన్నటువంటి మాట అప్పగించిన, ఆయన ఏం చేశాడు? మనకు అప్పగించాడు. ఈ అప్పగించిన అనేటువంటి ఈ మాట శరీర స్వభావమును మనకు తెలియచేస్తూ ఉంది అని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. అలాగే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం చూడండి, 28వ వచనం చదువుదాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన జాగ్రత్తగా ఉండు. ఓకే, ఈ చదవబడిన వచనములో మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం చదువుతున్నాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఈ సంఘము ఎలాగా? ఈ సంఘము ఎవరిది? కొన్నిసార్లు ఈ సంఘం ఎవరిదంటే జానిజుగల్ గారిది అని అనుకుంటారేమో. కాదు కాదు, ఈ సంఘం ఎవరిది? తన స్వరక్తమిచ్చి ఆయన సంపాదించిన సంఘం ఇది. ఆయన సంఘములో నేను ఒక పాత్రగా వాడబడుతున్నాను అంతే. ఆయన సంఘములో నేను ఒక పాత్రగా వాడబడుతున్నాను అంతే. అంతకు మించి ఇది నా సంఘం అని నేను చెప్పుకోవడానికి నాకు అధికారం లేదు. ఏ సంఘమైనా అది ఎవరు? ఆయనే తన స్వరక్తమిచ్చి ఆయన ఏం చేశారు? సంపాదించాను అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తా ఉంది. అయితే మీ మట్టుకు మిమ్మును గూర్చి ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. సంఘములు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల సంఘాలు గలిబిలైపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల సంఘాలలో సమాధానము లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల సంఘాలలో గొడవలతో కూడినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నా మాటే నగ్గాలంటే నా మాటే నగ్గాలి అన్నట్టుగా కొంతమంది ఇలాగున మరి ప్రవర్తించేటువంటి వారు. బాధాకరమైనటువంటి విషయం ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బాగా అంటే బాగా వైరల్ చేశారు. చర్చ ఒకటే, ఇటువైపున ఒక పాస్ గారు వాక్యం చెప్పేస్తున్నారు, ఇటువైపు ఇంకో పాస్ గారు వాక్యం చెప్పేస్తున్నారు. ఎప్పుడో జరిగింది కదా రీసెంట్గా, ఎక్కడో కాదు ఇండియాలో ఎక్కడో కాదు మన ఆంధ్రాలో, తెలుగు సంఘంలోనే. పేర్లు ఊరి పేర్లు చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ జరిగినటువంటి ఒక చిన్న యథార్థమైనటువంటి ఘటన. కొట్టేసుకుంటున్నారు ఇరు వర్గాల వాళ్ళు ఒకే సంఘంలో. వాక్యం ఏం చెప్తుంది? సంఘములు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. సంఘం ఎలా ఉండకూడదు? నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి ఒకసారి. ఏ పని చేసినా, అది డ్రైవింగ్ చేసినా, నడిచినా, లేకపోతే ఏదైనా పట్టుకున్నా, లేకపోతే మనం నడుస్తున్నా, లేకపోతే వంట చేస్తా ఉన్నా, టీవీ చూస్తా ఉన్నా, ఏ పని అయినా సరే నిర్లక్ష్యంగా ఉంటే ఏం జరుగుద్ది? సంథింగ్ జరగకపోవడం జరుగుద్ది. అవునా? జరగకపోవడం జరుగుద్ది. అయ్యో ఇప్పుడు అక్కడ ఉన్నానండి, మాడిపోయింది. ఏంటంటే ఏదో ఫోన్ వచ్చింది, హలో అనుకుంటారు, పక్కకు వస్తారు. అప్పటి వరకు అక్కడే ఉంటాం వంట దగ్గర. ఈ లోపల సీరియల్లో ఏదో ఒకటి మ్యూజిక్ చక్ 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 అని ఏదో కొద్దిగా అట్రాక్షన్ వచ్చే మ్యూజిక్ వస్తుంది. వంట గదిలో వాళ్ళు ఏమైపోయిందని పడుకు వచ్చేస్తారు. అయ్యా అనుకుని సర్లే అని మళ్ళీ వెళ్తారు. ఈ లోపల ఏమైపోద్ది? పొయ్యి మీద పొంగిపోద్ది, పాలన్నీ పొలిగిపోతాయి. వాళ్ళు క్రికెట్ చూసేటువంటి వాళ్ళు 6 కొట్టిన అవుట్ అయినా ఆంధ్ర ఎవరికి ఆగేస్తారు. ఏం జరిగింది అని చెప్పేసి పొరుకుంటూ అవుతారు. ఈ లోపల ఏమైపోద్ది? ఆలోచన చేయండి ఒకసారి. ఏ విషయంలోనైనా సరే నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుద్ది? నిన్న అబ్బాయిలందరూ
డ్యాన్స్ వేసే ముందు ఇంటికి వెళ్ళారు, రిహార్సల్గా అనుకుంటా, ఎందుకు వెళ్ళారు నాకు తెలీదు, రిహార్సల్గా అనుకుంటా. అనౌన్స్ చేసేసాం బాయ్స్ వచ్చి యాక్షన్ సాంగ్ అని. మనం అనౌన్స్ చేసిన తర్వాత ఎవరు కనపడతలేదు ఇక్కడ నాకు, ఏరా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి త్వరగా రండి అనాలి కదా. వాడు అందరికంటే ముందు వచ్చేద్దరు పొరుగు పరిగెట్టాడు. ఇంట్లోకి కొద్దిగా అలా ఎగిరేసరికి గుమ్మ తగలేసింది, 4 కుట్లు పడ్డాయి. రాత్రి 10:30కో ఎప్పుడో హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్తో కుట్లు వేయించి ఇంటికి తీసుకోవచ్చు. రాత్రే ప్రార్థన చూడండి కావాలండి, 4 కుట్లు పడ్డాయి అని మీకు కనబడదు, పైన బ్యాండేజ్ చేశారు. నిర్లక్ష్యం అంటే ఏం జరుగుద్ది? జరగకూడనివి జరుగుతాము. ఏ విషయంలో మీరు ఎలా ఉన్నా సంఘములో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ? కారణం ఈ సంఘం ఎవరిది కాదు, మనది కాదు. ఈ సంఘం ఎవరిది కాదు, ఎవరిది? దేవుడు. కొంతమంది పని చేస్తారు, కొంతమంది చేయరు. చేయకపోతే చేయలేరు, చేసేవాళ్ళు కూడా కొంతమంది వెనక్కి లాగుతూ ఉంటారు. బాధ్యతలు తీసుకోరు, తీసుకున్న వాళ్ళని వెనక్కి లాగుతూ ఉంటారు. పాటలు పాడరు, పాడే వాళ్ళని వెనక్కి లాగుతూ ఉంటారు. పని చేయరు, చేసేవాళ్ళు వెనక్కి లాగుతూ ఉంటారు. ప్రార్థన చేయరు, చేసేవాళ్ళు వెనక్కి లాగవసరంలా వంకలు పెడతా ఉంటారు. ఆలోచన చేయండి సార్. మన చేతనైతే ఎంకరేజ్ చేసేటట్టుగా ఉండాలంతే. మన చేతనైతే ఏం చేయాలి? ఎంకరేజ్ చేసేటట్టుగా ఉండాలి, ప్రోత్సహించేవాడుగా ఉండాలి. పాటకైనా, వాక్యం చెప్పడానికైనా, సాక్ష్యం చెప్పడానికైనా, ప్రార్థన చేయడానికైనా, దేవుడు నిలబడటానికైనా, ఆత్మీయంగా బలపడటానికైనా, ఏదైనా సరే మనం చేయగలిగితే ఏం చేయాలి? ప్రోత్సహించేవారుగా ఉండాలి దైవికంగా. అలాగే సమాజంలో కూడా, కుటుంబంలో కూడా, చదువులో కూడా మనం ఏం చేయగలగాలి? మనం చేయగలిగిన ప్రోత్సాహం, మనం ఇవ్వగలిగిన ఎంకరేజ్మెంట్. మరి ఈరోజు భాస్కర్ రావు గారు అలాగే పుల్లారావు అన్న వారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఎందుకంటే అనేకులకు ప్రోత్సాహకరంగా, వాళ్ళకి ఎక్కువే కాదు, ఇతరులు ఎంకరేజ్ అవ్వాలి అని. అందుకనే సమాజానికి, చదువుకి, భవిష్యత్తుకి ఉపయోగపడేది అనేది ఏదైనా ఉంటే నేను కూడా అలాంటి ఏ విషయమైనా సరే ప్రోత్సహించడానికి నేను కూడా ముందుకుంటాను. కారణం మనం ఇతరులు ఏం చేయాలి? ప్రోత్సహించేవారు కూడా. సో వాక్యం చెప్తా ఉంది, ఆయన సంఘములో మనం ప్రోత్సహించేవారుగా ఉందాం, అంతేగాని ఎలా ఉండద్దు? నిర్లక్ష్యంగా ఉండద్దు. ఎలా ఉండాలి? మనము జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇక్కడ ఈ వచనములో 2 విషయాలు, 2 స్వభావాలు. ఒకటి దైవ స్వభావం, రెండవది మానవ స్వభావాలతో శరీర స్వభావం. ఏంటి అని మనం గమనిస్తే, దేవుడు అనేటువంటి మాట దైవ స్వభావమునకు సాదృశ్యం, లేకపోతే దైవ స్వభావమును మనకు తెలియచేస్తే, ఇందులో మానవుని స్వభావం ఏంటో తెలుసా? రక్తము. మానవుని స్వభావం ఏంటి చెప్పండి? రక్తము. ఆయన ఏం చేశాడు? తన స్వరక్తమిచ్చి, ఆలోచించే ఆ రక్తం అనేది ఆయనలో మానవుని స్వభావమును మనకు గుర్తు చేస్తా ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం చదువుదాం. చూడండి. యేసు అబ్రహాము పుట్టక మునుపే, చూడండి దేవుని యొక్క వాక్యములు మనం చదువుతూ ఉంటాం. ఆయన ఏమంటున్నాడంటే, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను. యేసు అనేటువంటి ఈ మాట శరీర స్వభావమునకు సంబంధించింది. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట. యేసు ఆయన ఏమన్నాడు? అబ్రహాము పుట్టక మునిపే. యేసు అనేటువంటి పదం
శరీర స్వభావమునకు గురించి తెలియచేస్తా ఉంటే అబ్రహాము పుట్టకు మునుపు కూడా ఉన్నానని చెప్తున్నాడే, అది ఏ స్వభావం? అది దైవ స్వభావం. అది ఆయనకే చెందింది. అది ఆయనకే చెందింది. ఇప్పుడు ఎవరో కాదు, మనం. మా డాడీ పుట్టక ముందు నేను ఉన్నాను తెలుసా అంటే నన్ను ఏమంటారు? నీకేం పిచ్చి పట్టిందా ఏంటి అంటారు లేదా? ఈ మధ్య అక్కడక్కడ మనం వినేటువంటి వార్తలు ఏదో అవతారం అని చెప్తున్నారు కొంతమందిని. అంటే పోయిన యుగంలో పోయిన జన్మలో నేను అలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇదొక అవతారం అన్నట్టుగా కొంతమంది వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్నటువంటి పరిస్థితులు వార్తల్లో మనం వింటా ఉన్నాం. అవన్నీ మాటల వరకే, అవన్నీ మాటల వరకే. కానీ యేసయ్య చెప్పింది వాస్తవమా కాదా? అబ్రహాముకు ముందు కూడా నేను ఉన్నాను అన్నటువంటి ఆయన మాట నిజమా కాదా? జనాలకు అర్థం కావట్లేదు. ఎవరైనా నువ్వు పుట్టింది ఇప్పుడు, మరియకు యోసేపుకు పుట్టావు, నువ్వు ఈడేంట్రా బాబు అబ్రహాం కంటే ముందు ఉన్నాను అన్నట్టుగా చెప్తున్నారు అనుకుంటున్నారు అక్కడ జనాలు. కానీ అది దైవ స్వభావమునకు సంబంధించినటువంటి మాట అయితే యేసు అనేది అది ఈ మానవ స్వభావానికి, శరీర స్వభావానికి సంబంధించినటువంటి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47వ వచనం చదువుదాం. చూడండి. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఇది మొదటి ఆదాము, కడపటి ఆదాము అనేటువంటి రకంగా చెప్పినటువంటి మాటల్లో ఇది ఒక మాట. అందులో ఈ రెండు స్వభావాలు కలిగినటువంటి విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఏంటి ఆ రెండు విషయాలు అంటే, ఒకటి ఎవరు? మొదటి మనుష్యుడు శరీర స్వభావము కలిగినటువంటి వ్యక్తి. రెండవ మనుష్యుడు ఎవరు అంటే దైవ స్వభావమునకు తెలియచేసేటువంటి వ్యక్తి. ఒకే వ్యక్తి, రెండు స్వభావాలు. అయితే ఈ రెండు స్వభావాలు కలిగినటువంటి వ్యక్తి యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఈ రెండు స్వభావాలు కలిగినటువంటి వ్యక్తి యొక్క ప్రత్యేకతలేంటి? ఒకటి, మానవుడిగా ఉన్నాడు. ఫుల్లీ మ్యాన్ ఫుల్లీ గాడ్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే సంపూర్ణముగా మానవుడు, సేమ్ అదే టైంలో సంపూర్ణముగా దేవుడు అని మనం చెప్పేటువంటి వ్యక్తి. అయితే ఆయన యొక్క జీవితంలో ఈ రెండు స్వభావాలు కలిగినటువంటి ఆయన జీవితంలో ఒక మూడు విషయాలు, మూడు ప్రత్యేకతలు నేను మీకు చెప్పాలి అని ఆశపడుతున్నా. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి విషయాలు. ఓమ్ని పోటెంట్ అని అంటారు ఒకటి, రెండోది ఓమ్నిసెంట్ అని అంటారు రెండోది, మూడోది ఓమ్ని ప్రజెంట్ అని అంటారు మూడవది. అవేంటి అనేవి తెలుగులో కూడా నేను మీకు తెలియచేస్తాను. ఏంటి అంటే ఓమ్ని పోటెంట్ అనగా సర్వశక్తి కలిగిన దేవుడు. ఏం చెప్పండి? ఏంటది? సర్వశక్తి కలిగిన దేవుడు లేక సర్వశక్తి కలిగిన మానవుడు. ఒక వ్యక్తే, రెండు స్వభావాలు, దైవ స్వభావము, శరీర స్వభావం. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మానవులుగా మనం ఎలాగుంటామో సేమ్ అవే ఆలోచనలు, లేకపోతే సేమ్ మనకు ఉండేటువంటి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఆయనకి అలాంటి ఫీలింగ్సే. అపవాది వచ్చి శోధించిన పరిస్థితులు కూడా ఉన్నాయి, కోపపడిన పరిస్థితులు ఉన్నాయి, ఏడ్చిన పరిస్థితులు ఉన్నాయి, నిద్రపోయిన పరిస్థితులు ఉన్నాయి, అలసిపోయిన పరిస్థితులు ఉన్నాయి, శ్రమ పడిన పరిస్థితులు ఉన్నాయి.
దాహము వేసిన పరిస్థితులు ఉన్నాయి, ఆకలి వేసిన పరిస్థితులు ఉన్నాయి. దేవుడు కదా, ఆయనకి ఆకలి ఏంటి? దేవుడు కదా, ఆయనకి దాహం ఏంటి? దేవుడు కదా, ఆయనకి నొప్పి ఏంటి? ఏం కాదు. ఆయన ఈ లోకములో మానవుడిగా ఆయన మనము ఎలాంటివైతే మనం ఎదుర్కొంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆయన కూడా ఎదుర్కొన్నాడు. ప్రతిదీ కూడా ఆయన ఎదుర్కొన్నాడు. కానీ ఆయనకి మనకి వ్యత్యాసం ఏంటంటే ఆయన ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎలాంటి శోధనలు ఎదుర్కొన్నా ఒకటి, ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ కూడా పాపం చేయలేదు. అది ఆయనకున్నటువంటి ప్రత్యేకత, అది ఆయనకున్నటువంటి స్పెషల్. చేయాలి అంటే చేయడానికి బోల్డైన అవకాశాలు, కానీ ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, నడవడిక ద్వారా కానీ ఆయన ఏ తప్పు, ఏ పాపము ఆయన చేయలేదు. వాక్య ప్రకారంగా మనం గమనిస్తే ఆయన ఈ లోకములో మానవుడిగా ఉన్నను, ఆయన మానవుడిగా ఉన్నను సర్వశక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో చదివితే ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తను ఏదియో చేయనారడు. ఆయన వేటిని చేయనో వాటిని కుమారుడును అలాగే చేయును. ఆయన శరీరానుసారముగా ఉన్నను. ఈ లోకంలో ఆయన ఫుల్లీ మ్యాన్గా అంటే సంపూర్ణ మానవుడిగా ఉన్నను అని చెప్తున్నటువంటి మాట, నా తండ్రి ఏం చేస్తాడో నేను కూడా సేమ్ అదే చేస్తాను. అంటే సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆయన మాట తెలియచేస్తా ఉన్నాడు. 21వ వచనం కూడా చదవండి కిందకి. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. ఆయన మానవుడే, శరీర స్వభావము కలిగిన వ్యక్తే, కానీ ఆయన తండ్రి చేయు రీతిగా ఈయన కూడా చేయగలిగేవాడు. కారణం ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఓమ్ని పోషన్, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఒక మాట అంటూ ఉంటాడు కదా, మత్తయి సువార్త ఆఖరి అధ్యాయములో ఈ మాట మనకు కనబడుతుంది. 28వ అధ్యాయములో 18వ వచనంలో చదివితే, అయితే యేసు వారి వద్దకు వచ్చి ఆయన చెప్తున్నమాట, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది. ఎక్కడ? భూమి మీదను పరలోకమందు. ఏమివ్వబడింది ఆయనకి? సర్వాధికారము. ఏదో ఇందులోనే అందులోనే ఈ డిపార్ట్మెంటే ఆ పనే అదేం కాదు. మనకైతే అక్కడ ఇక్కడ లేకపోతే ఎక్కడ పనిచేస్తే అక్కడే మనకు అధికారం ఉంటుంది, కానీ ఆయనకు ఆయన ఓమ్ని పోషెంట్ అంటే సర్వాధికారము కలిగిన దేవుడు. రెండోదిగా ఆలోచన చేస్తే ఓమ్నిసెంట్. ఆయన ఎవరు? ఓమ్నిసెంట్ అంటే సర్వజ్ఞాని. ఎవరు చెప్పండి? ఆయన సర్వజ్ఞాని. ఎవరు ఈ లోకంలో తెలివైన వాడు అంటే మనకు గుర్తొచ్చే పేరేంటి? సొలొమోను అనేటువంటి పేరు గుర్తొస్తుంది కదా. కారణం ఏంటంటే ఆయన తెలివికి అందరూ కూడా ఆశ్చర్యపడేవారంట. షేబా దేశం నుంచి కూడా ఒక ఆవిడ వచ్చింది ఆయన తెలివిని టెస్ట్ చేద్దామని. వచ్చి అమ్మో నేనే తెలివిందాన్ని అనుకున్నాను ఇప్పటి వరకు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మీరే చాలా జ్ఞానవంతులు అంది. కొన్నిసార్లు కొంతమంది వారి యొక్క తెలివిని బట్టి కొంతమంది ప్రశంసిస్తూ ఉంటారు. ఏమని? మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు,
తెలివైన పనులు చేస్తున్నారు అని. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా తలాంతులు ఇస్తూ ఉంటాడు. అందులో ఈ తెలివి జ్ఞానం అనేది ఒకటి. అయితే ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం ఒక వంతు అయితే దానిని డెవలప్ చేసుకోవాల్సింది మన చేతుల్లో ఉంది. దానిని డెవలప్ చేసుకునేది మన చేతుల్లో ఉంది. ఎవరు డెవలప్ చేసుకుంటారో వారు జ్ఞానవంతులుగా తెలివైన వారుగా తీర్చబడతారు. కానీ కొంతమంది డెవలప్ చేసుకోరు. ఎప్పుడు కూడా ఆ నూతులో ఉండే కప్పలో అక్కడే ఉన్నట్టుగా నాకు ఇలా చాలులే, నేను ఎలా ఉంటే సరిపోద్దులే, నాకు ఇంతే, ఏముండదు. ఇంకా డెవలప్ అవుదాం, లేకపోతే జ్ఞానంలో తెలివిలో మనం కొద్దిగా ఇంకొక స్టెప్ ఎదుగుదాం అనేటువంటి ఆలోచన చాలామందికి రాదు. చాలామంది పిల్లలకి పెద్ద అయిన తర్వాత ఏమవుతామంటే వాళ్ళ అమ్మనో వాళ్ళ నాన్నో చూస్తారు, వాళ్ళకి అవగాహన ఉండదు. కారణం ఏంటంటే పెద్దవాళ్ళు మనమే వాళ్ళకి ఏం చేయట్లేదు, ట్రైన్ అప్ ఇవ్వటం లేదు. ఆలోచన చేయండి. మొన్న ఖ్యాతి చేసి నేషన్ ముగ్గురు అడిగారు సరదాగా ఏమంటారా అని. ముగ్గురు 3 మాటలు చెప్పారు. ఒకరు చెప్పింది ఒకరు చెప్పలా. పెద్ద అయిన తర్వాత మీరు ఏమవుతారు అంటే ఒక్కొక్కరు ఒకటి చెప్పారు. సంతోషించాను అంతే. వాళ్ళని ఇదెందుకు అదెందుకు అని కూడా నేను అడగల. కాకపోతే వాళ్ళ మైండ్లో ఏముంది అనేది తెలుసుకోవడానికి నేను అలాగా అడిగా. ఓకే, ఇప్పుడు దేవుడి గురించి మనం చదువుతున్నాం, లేకపోతే ఫుల్లీ మానవుడిగా ఉన్నటువంటి యేసుని గురించి చదువుతున్నాం. ఆయన ఎవరు అంటే సర్వజ్ఞాని. ఆయన ఎవరు? సర్వజ్ఞాని. అంటే ఆయన మానవుడిగా ఉన్నను ఆయన అందరినీ ఎరిగినవాడు. అందరినీ ఎరిగినవాడు. ఏం ఎరిగినవాడో తెలుసా? టక 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 మీకు కొన్ని రెఫరెన్స్లు చెప్తాను, మీరు చదవండి ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే, ఏం చూశాడంట ఆయన? విశ్వాసమును చూచి. ఒక్క నిమిషం. విశ్వాసం కనబడుతుంది ఎవరికైనా? నా విశ్వాసం మీకు కనబడుతుందా? మీ విశ్వాసం నాకు కనబడుతుందా? ఆయన ఏం చూశారంట? విశ్వాసమును చూచి. అంటే మన యొక్క విశ్వాసం ఎంత ఉంది అని ఎరిగిన వాడు. నా యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకి నాకు విశ్వాసం ఉందండి అని మనం అనుకుంటాం, కానీ ఎంత ఉందో నీకు కూడా తెలియదు. నీ విశ్వాసం ఎంత ఉందో నీకు కూడా తెలియదు. కానీ ఎవరికి తెలుసు? అది దేవుడు తెలుసు. ఎలా తెలుసు? ఆయన సర్వజ్ఞాని. ఆయన సర్వజ్ఞాని. లూకాసు సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. 5వ అధ్యాయం 22వ వచనం. ఏమెరిగి? ఆలోచన ఎరిగి. చాలు. నా ఆలోచన ఏంటో మీకు తెలుసా? పోనీ మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసా? కానీ యేసయ్య ఏమెరిగిన వాడు? మన ఆలోచన ఎరిగిన వాడు. ఈ ఆలోచన బయటికి చెప్తేనే మన యొక్క ఆలోచన ఇతరులకు తెలుస్తుంది కదా. కానీ మనం బయటకు పెట్టకపోయినా, ఎవరికి చెప్పకపోయినా, ఎవరితో మీరు పంచుకోకపోయినా, మీ మనసులో ఉన్నది కూడా ఎవరికి తెలుసు అంటే యేసయ్యకు తెలుసు. ఈరోజు ప్రార్థన అయిన తర్వాత అందరు రండి అని అన్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన చేసి ఉంటారు. నేను వచ్చి ఈ పని చేయాలి, నేను వచ్చి ఆ పని చేయాలి. మీరు ఏం చేయాలనుకున్నారో నాకు తెలియదు, మీ పక్కన వాళ్ళు కూడా తెలియదు. కానీ ఎవరు తెలుసు? అది ఆయన. నేను ఎగ్గొట్టేయాలనుకున్నాను అనుకుని కూడా ఉన్నారు కొంతమంది. అది కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కారణం ఆయన ఆలోచనలను ఎరిగినవాడు. ఆయన ఎవరు చెప్పండి? ఆలోచనలను ఎరిగినవాడు. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం చదివితే యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. ఎవరంట? అందరినీ ఎరిగినవాడు. మనకి మనోళ్ళే సరిగా తెలీదు. మనకి మన వాళ్ళ గురించే సరిగా తెలియదు.
కొన్నిసార్లు విచిత్రంగా మనమేమనుకున్నామంటే మన బాధ ఎవరికి చెప్పం, పక్కన వాళ్ళకే. నాకు జ్వరం వచ్చేసింది, జ్వరం వచ్చిందని ఇంట్లో భార్యకి, పిల్లలకి, తల్లిదండ్రులకి ఎవరికి చెప్పం. కానీ వీడి ఫీల్ అయిపోతాడు, నాకు జ్వరం వచ్చినా నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను జ్వరం వచ్చినా కనీసం పలకరించలేదు, జ్వరం వచ్చినా నాకు టాబ్లెట్ ఇవ్వటం లేదు. కొంతమంది ఇలాగునా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. ఆలోచన చేయండి ఒకసారి. మనం చెప్పకపోతే మన ఇంట్లో వాళ్ళే తెలియదు మన గురించి, అవునా? కానీ మన దేవుడు ఎటువంటి వాడు? అందరినీ ఎరిగిన వాడు. ప్రపంచంలో ఉన్న అందరినీ ఎరిగిన వాడు. మనకు ముందు పుట్టిన వారిని, ఇప్పుడు ఉన్న వారిని, మన తర్వాత పుట్టబోయే వారిని కూడా ఎరిగిన వాడు. సర్వజ్ఞాని అంటానికి ఈ మాటలు నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఇదే యోహాను సువార్తలో మనం చదువుకుంటూ వెళ్తే, చూడండి 25వ వచనం. మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం అక్కరలేదు. ఏమండి, పలానావాడు అదండి మీకు తెలీదు. కొన్నిసార్లు మన దగ్గర గురించి చెప్తారు, వేరే వాళ్ళ గురించి అలా చెప్తారు. ఏమండి, ఆ రోజు మీటింగ్లో మీరు లేరు, ఏం జరిగిందో తెలుసా అని చెప్పి, జరిగింది జరగబోయింది కూడా జరగకపోయినా ఎక్కేసుబడి చెప్పారు కొంతమంది మనుషులకి. అవునా, అలాగా అన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ యేసయ్యకి ఎవ్వరి గురించి కూడా చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన అందరినీ ఎరిగినవాడు. ఎలా ఎరిగినవాడు అని మనం గమనిస్తే 4వ అధ్యాయం, ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయం మనం గమనిస్తే 16 వచనం చదువుదాం. చూడండి. యేసు అంటున్నాడు, నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడ రమ్మని ఆయనతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు అనగా యేసు ఆమెతో అంటున్నాడు, నాకు పెనిమిటి లేడు నువ్వు చెప్పిన మాట సరియే, నీకు ఎంతమంది ఉన్నారు? 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ వాడు కాడు. ఏం చెప్పాను? సత్యమే చెప్పి తిని. ఏమంటున్నాడు? సత్యమే చెప్పి తిని. నీ భర్త అని ఆ పెనిమిటి గురించి మాట్లాడితే ఈవిడి అందరిలో ఏమంటా ఉంది? ఆమె ఏమంటుంది? నాకు పెనిమిటి లేడయ్యా, నేను ఫలానా, నేను ఒంటరిగా ఉంటున్నాను అన్నట్టుగా చెప్పుకోవటం వచ్చింది. కానీ యేసయ్య ఏమన్నాడు? ఆ మాట అన్న వెంటనే ఆయన ఏమన్నాడు? నువ్వు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరే అనేసరికి నేను చెప్పింది నమ్మేహాడు. ఏమనుకుంటుంది ఆవిడ? నేను చెప్పింది నమ్మేహాడు, అది నేను అంటే అనుకున్నట్టుగా అనుకుని ఉంటుంది. కానీ వెంటనే ఆయన ఒక బాంబు పేలినటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఏమని? నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ ఓడు కాదు, నీ మొగుడు కాదు, నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పి తిని. ఆలోచన చేయండి ఒకసారి. ఈ లోకంలో ప్రస్తుతం మానవుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? మానవుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, భార్య భర్త, దేవుడు ఒక భార్య ఉండాలి, ఒక భర్త ఉండాలి అనే వాక్యాలు చెప్తా ఉంటే, అపవాది దానికి ఆపోజిట్ కదా. అపవాది యొక్క పనేంటి? ఆపోజిట్. వాడేమంటాడు? అలాగే చెప్తాడు, ఒక భర్తతో నీకేముంటుంది, ఒక భార్యతో నీకు ఎంజాయ్ చేయి అన్నట్టుగా ఏం కల్పిస్తాడు మనకే? ఒకరు కాదు 5 ఉన్న బర్ల అన్నట్టుగా వాడు మనల్ని ఎంకరేజ్ చేస్తాడు. మనమేమో ఏది ఇష్టపడతారు? కొంతమంది ఒకటంటే ఇష్టపడతారా, ఎక్కువ అంటే ఇష్టపడతారా? ఒకటంటే ఎప్పుడు ఒకటైనా, కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు. ఆలోచన చేయండి. పెద్దవాళ్ళైనా లేకపోతే పిల్లలైనా ఫస్ట్ ఇయర్లో ఒక బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ అంటే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకోవాలంట మార్చేస్తున్నారు. ఏదో పెన్నులో పుస్తకాలు మార్చినట్టుగా కొంతమంది గొప్పగా చెప్పుకుంటున్నారు. అబ్బో నాకు ఎంతమంది తెలుసా? ఒకసారి మొన్న స్కిట్ ఒకటి చదువుతున్నా, టీవీలో యూట్యూబ్లో చూశాను నేను ఒక స్కిట్.
క్రిస్మస్ కిట్లో ఒకరు మంచిగా వాళ్ళు చెప్పారు, వాడు గొప్పగా చెప్పు అన్నాడు. నాకు ఎంతమంది లవర్సో తెలుసా అన్నాడు. ఆలోచన చేయండి ఒకసారి. ఇంట్లో అదే వ్యక్తి ఇంట్లో ఏంటో తెలుసదా, వేషాలన్నీ బయట తెలుస్తాయి, స్నేహితులు తెలుస్తాయి, తల్లిదండ్రులు తెలుస్తాయా. బాలుడు ఏదో అంటాడు, రాముడు మంచి బాలుడు అన్నట్టుగా యాక్టింగ్ చేస్తాడు ఇంట్లో అందరూ, ప్రతి ఒక్కరి ఇంట్లో అలాగుంటుంది యాక్టింగ్. భర్త ఎదురుగుండా, భార్య ఎదురుగుండా, తల్లిదండ్రులు ఎదురుగుండా, పిల్లలు ఎదురుగుండా యాక్టింగ్ అనమాట. ఏమి తెలియనట్టు అమాయకుల్లాగా ఇంట్లో యాక్టింగ్, కానీ బయట వాళ్ళ వేషాలు వేరేలాగా ఉంటాయి. కానీ గమనించండి, ఆయనకు అన్నీ తెలుసు. ఏం తెలుసు? ఇలాంటి వేషాలు కూడా తెలుసు. అది నా మాట, నేను చెప్దాం అనుకున్న మాట. ఆయనకు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఎవరైతే వేస్తున్నారో ఆ వేషాలు కూడా ఎంతమంది, 1, 2, 3, 4, 5 ఏంటి ఎంతమంది అనేది విషయం కూడా ఆయనకు తెలుసు. జ్ఞాని ఆయన ఎవరు? సర్వజ్ఞాని. ఆఖరిగా ఇంకొక పాయింట్, ఓమ్ని ప్రజెంట్ అంటే సర్వవ్యాప్తి కలిగినటువంటి వాడు. ఎవరైనా సర్వవ్యాప్తి అంటే ఒకే సమయంలో అనేక చోట్ల ఉండేటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుంది అంటే ఆయనకు మాత్రమే చెల్లుద్ది. అది ఆయనకు మాత్రమే. ఇప్పుడు నేను ఉన్నాను, ఇక్కడే ఉంటాను ఈ టైంలో. ఏమండి, జాన్ ఇజ్రాయెల్ గారు కరెక్ట్గా 12 గంటలకు వాడిపల్లిలో ఉన్నారు, కరెక్ట్గా అదే 12 గంటలకు అమెరికాలో కూడా ఉన్నారంటే అది నేను కాదు. అది నాకు ఒక చోటే ఉండే అవకాశం, మీకైనా అంతే. కానీ యేసయ్యకు అలా కాదు. ఆయన ఎవరు? ఆయన సర్వాంతర వ్యాప్తి. ఆయన ఒకే సమయంలో ప్రతి చోట ఉండగలిగే వ్యక్తి. వాక్యములో మత్తయి సువార్తలో మనకు తెలిసినటువంటి మాట 18వ అధ్యాయంలో చూద్దాం కదా. ఎక్కడైతే నా నామమున 2, 3 కూడి ప్రార్థన చేస్తారో వాడి మధ్యలోనే ఉంటాడు. ఇక్కడ మీరు 3 ప్రార్థించని ఇక్కడ ఉంటాడు, పక్కన తోగలో ప్రార్థించని అక్కడ ఉంటాడు, రాజమండ్రిలో ప్రార్థించని ఉంటాడు. ప్రపంచంలో ఏ ప్రదేశం నుంచి చేసిన ఒకే సమయంలో ఆయన ఉంటాడు. ఇప్పుడు ఆదివారం అనేక సంఘాలలో ఇలాగిన ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంఘములో ఆయన ఉంటాడు. కారణం ఆయన ఎవరు? ఆయన సర్వవ్యాప్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి అటువంటి దేవుడు 3 లక్షణాలు చెప్పా. ఒకటి సర్వశక్తి కలిగిన వాడు, సర్వజ్ఞాని కలిగిన వాడు, సర్వవ్యాప్తి ఉన్నటువంటి వాడు. అటువంటి దేవుడు మన కొరకు ఆయన ఏం చేశాడు? 2 స్వభావాలు కలిగి, ఒకటి దైవ స్వభావం, 2 మానవ స్వభావం. ఈ 2 కలిగి నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఈ లోకములో జన్మించాడు. ఆ జన్మించినటువంటి ఆ యొక్క సందర్భమే క్రిస్మస్. ఆ క్రిస్మస్ సందర్భంగా ఈ నెలంతా కూడా ప్రపంచంలో అనేక చోట్ల, అనేక ప్రాంతాలలో, అనేక రకాలుగా, అనేక విధాలుగా ఆయన పుట్టినటువంటి సందర్భాలను చేసుకుంటూ ఉన్నారు. అయితే మనం కూడా చేసుకుంటూ ఉన్నాం. కానీ ఒకటి, మనం చేసుకునేటువంటి ప్రతిదీ క్రీస్తుని కలిగి చేసుకుంటున్నామా, ఆయన లేకుండా ఈ లోకానుసారంగా మాత్రమే చేసుకుంటున్నామా ఆలోచన చేసి ఆయనను కలిగి ఉన్నాం కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపచేసి నడిపించను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. మహోన్నతుడ, గొప్ప దేవాన్ని ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, ఈ రోజున ఈ రీతిగా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. విన్నటువంటి నీ వాక్యమును మా హృదయాలలో భద్రపరచుకొని మంచి నెలను పడిన విత్తనము ఫలించలాగున మేము కూడా ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం.
అలాగే దేవా మీరు దీవించిన ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీ సన్నిధిలో మేము సమర్పించిన కానుకల అర్పణములను మీరు స్వీకరించి దేవా మీరు మహిమ పొంది మీరు ఫలింపచేయమని ఆశీర్వదించమని నూరంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేయుచున్నాం. దేవా ఈ వారంలో ప్రతి ఒక్కరి పనిపాట్లలో ఆరోగ్య విషయాలలో పనుల్లో ప్రయాణాలలో తోడుగా ఉండండి. ముఖ్యంగా మందిరపు పని జరుగుతూ ఉంది, లాస్ట్కి వచ్చింది. ఇంకా జరగవలసిన పనులన్నీ కూడా ఈ వారంలో జరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. దేవా మరి ఈ రోజున మరి మధ్యాహ్నం నుంచి చేయబోయే పనిపాట్లలో దేవా ఇంకా మిగతా కార్యక్రమాలలో పిల్లల కార్యక్రమాలలో తోడుగా ఉండి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కానీ నీ సహవాసము సహాయము కాపుదల నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.